నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆడబిడ్డ నిధి ఎక్కడ అని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూరి ఫాతిమా ప్రశ్నించారు. శనివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ఎన్నికల మేనిఫెస్టో బోగస్ అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పడిచిందని ఆరోపించారు. గత 5 ఏళ్ల కాలంలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాల పాలన చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోరని అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో అబద్ధపు మాటలతో ఈ రాష్ట్రాన్ని మరి వాళ్ళు అధికారంలో వచ్చారు. అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఏ హామీ మీద వాళ్ళు కట్టుబడి ఉన్నారో ఒక్కసారి తెలియజేయమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులను అడుగుతున్నాం. మీరు చూసుకుంటే ఆడబిడ్డ నిధి మహిళలకి ఇచ్చిన హామీ ఏమైంది? ఆ హామీ ఇప్పుడు దాకా కూడా ఆ హామీకి ₹1 కూడా బడ్జెట్ కేటాయించలేదు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా, ఎంత అంటే అబద్ధాన్ని నిజం అని చెప్పి గొంతు మాత్రం అప్పుడు ఎక్కువ గట్టిగా వస్తుంది. ఆడబిడ్డనిది ప్రతి ఒక్క మహిళకి 1500 సంవత్సరాలకి 18,000 అని చెప్పారు. మరి ఈ రోజు ఎందుకు గొంతు గట్టిగా రావట్లేదు చంద్రబాబు నాయుడు గారండి? మరి ఆడబిడ్డనిది నేను ఇవ్వలేను, ఆర్థిక పరిస్థితి బాలేదు అని చెప్పుకుంటా వస్తున్నారు. మరి తల దించుకొని మాట్లాడుతున్నారు. దాన్ని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి. మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపని తట్టి ఆ ఇంట్లో ఉన్న మహిళలందరికీ నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పిన వాళ్ళు ఈ రోజు వెళ్ళి మీరు అడగట్లేదే నీకు 15,000 వచ్చినాయా, నీకు 18,000 వచ్చినాయా అని చెప్పి అడగట్లేదే. అంటే ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ అడుగుతారు? ఇవ్వలేదు కాబట్టి ఎక్కడెళ్ళి వాళ్ళు మొహం చూపించగలుగుతారు అని చెప్పి అడుగుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ బాండ్లు ఇచ్చారే, మీ ఇంటికి ఇన్ని వస్తాయని చెప్పి బాండ్లు ఇచ్చారే, ఏది ఆ బాండ్లు? ప్రతి ఇంట్లో చిత్తు కాగితాలేనా ఆ బాండ్లు? అంటే మీరిచ్చే హామీ, మీరిచ్చే ప్రామిసెస్ ఒక చిత్తు కాగితమేనా? మీ మేనిఫెస్టో ఒక బోగస్ మేనిఫెస్టోనేనా? ఒక్కసారి మీరు తిరిగి చూడండి. మోసం చేసి ఈ ప్రభుత్వం ఫామ్ అయ్యారు. మీరు వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రాన్ని మీరు ఈ ప్రభుత్వం ఫామ్ అయింది. ఎందుకనంటే మహిళలకి ఇప్పుడు దాదాపుగా ఈ మేనిఫెస్టోలో సూపర్ 6 అన్న దీంట్లో సూపర్ 6 లో సూపర్ 4 మహిళలకే గ్యాస్ సిలిండర్ ఏమైంది? దాదాపుగా
ఇప్పుడు దాకా 6 7 గ్యాస్ సిలిండర్లు రావాల్సింది. ఏమైనా ఆ గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, రెండుతోనే పరిమితం, క్లోజ్. అలాగే ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్సెస్ కి సర్వీసెస్ ఒక 5 6 దానికే సర్వీసెస్ ఇచ్చారు. మరి అదేమైంది పూర్తి స్థాయిగా? మరి అలాగే మీరు చూసుకుంటే తల్లికి వందనం అన్నారు, ఆ వందనం ఏమైంది? 1 సంవత్సరం ఇచ్చారు. ఆ సంవత్సరంలో కూడా మరి మీరు చెప్పిన 15,000 పూర్తి స్థాయిగా ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిగా ఇవ్వలేదు, 1,000 రూపాయలు కట్ చేసుకొని ఇచ్చారు. నేనైతే పూర్తి స్థాయిగా ఇస్తానని చెప్పారే, ఏమైనా ఆ డబ్బులు? 13,000 9,500 అంతే వచ్చినాయి. ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి, ప్రతి పిల్లోడికి, స్కూల్కి వెళ్ళే ప్రతి వాళ్ళకి ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అని చెప్పారే, ఏమైనా ఆ డబ్బులు అని చెప్పి అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారు? అలాగే మీరు చూస్తే ఆడబిడ్డ నిధి దాదాపుగా 1,500 రూపాయలు మరి నెలకి ఇస్తానని చెప్పి అభివృద్ధి ఫలాలు పేదలకు అందడం చూసి ఓర్చుకోలేక బొద్దింకల బ్యాచ్ తో కలిసి వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు అన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ రోడ్లపైకి వచ్చి హడావుడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చదువు సంధ్య లేని వైసీపీ బ్యాచ్ ఇష్టానుసారంగా కూటమి పాలనపై మాట్లాడడం చూస్తే సిగ్గుపడాల్సి వస్తుందన్నారు. మెగా డిఎస్సీపై అసత్య ప్రచారాలు చేయడం కాదు, మీ పాలనలో ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలా అంటూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ నడపట్లేదని నేను అనేక సార్లు చెప్పాను. చాలామంది మీలో కూడా రాజకీయ పార్టీ నడపట్లేదా అని చెప్పేసి నవ్వుకున్నారు. అతను టెర్రరిస్ట్ పార్టీ నడుపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని టెర్రరిస్టుల్లాగా, గంజాయి బ్యాచ్ లాగా, రౌడీల్లాగా తయారు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని చెప్పేసి నేను అనేక సార్లు చెప్పా. ఈరోజు అది నిజమైంది. జనరల్గా రాజకీయ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అధికారానికి రావటం, ప్రజలకు మేలు చేయటం, ఇది రాజకీయ పార్టీ యొక్క లక్షణం అయి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన సైకో పార్టీ నుంచి గొడ్డల పార్టీగా ఎదిగాడు. సరే, గొడ్డల పార్టీ దగ్గరైనా ఉంటాడనుకుంటే గొడ్డల పార్టీ నుంచి బొద్దింక పార్టీకి దిగజారాడు. సైకో పార్టీ నుంచి గొడ్డలకి ఎదిగి గొడ్డల నుంచి బొద్దింకకి దిగజారాడు. ఆయన అన్న మాటలే ఇవి. సైకోగా ఉన్నప్పుడు తండ్రిని లేపేసి రాజకీయ అవకాశాలు పొందాలని చూశాడు. ఆ తర్వాత గొడ్డల పార్టీగా ఎదిగి బాబాయిని నరికి రాజకీయ పార్టీగా అవతారం ఎత్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదంతా కూడా మనం చూసాం. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము బొద్దింకల పార్టీయే, మేము బొద్దింకలే అన్నాడు. జనరల్గా ఏదన్నా ఒక మొన్నటిదాకా సింహం సింగిల్గా వచ్చింది, మేము వస్తే అసలు ఎవరు తట్టుకోలేరని చెప్పాడు. సరే, క్రూర జంతువు అయినా సింహం అంటే ఒక గౌరవం విలువ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా పర్వాలేదు అనుకున్నారు. ఇలా సింహం దగ్గర నుంచి ఏదో జింకకో కుందేలుకో తాబేలు కన్నా మారతాడనుకుంటే పనికి మాలిన చేదరికి గురయ్యే, ఆ పేరెత్తితేనే ఒళ్ళు జల్తరించిపోయేటువంటి ఒక క్రిమి కీటకమైనటువంటి బొద్దింక స్థాయికి దిగజారాడు. నాది బొద్దింక పార్టీ అంటాడు, నాకున్న బొద్దింక లక్షణాలు అంటాడు, బొద్దింకలాగే మా వాళ్ళందరూ కూడా పెంచుతున్నాను అంటాడు. నిజమే అనిపిస్తూ ఉంది. ఈరోజు జగన్ది నిజమైనటువంటి బొద్దింక పార్టీ. బొద్దింకలని ముద్దాడేటువంటి మనుషులు ఎవరైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటారా? బొద్దింకల్ని ఎవరూ ముద్దారు. ఎందుకంటే బొద్దింకలను చూస్తేనే చీదర. బొద్దింకల యొక్క లక్షణం ఏంటి? అవి అనారోగ్యాన్ని కల్పించడం, చీదర్ని చేయటం, రోగాలు తీసుకురావటం, అవి ఇల్లంతా కలుషితం చేయటం, ఆహారాన్ని కలుషితం చేయటం బొద్దింకల యొక్క లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో బొద్దింకలాంటి వాడు. అతను వచ్చిన తర్వాత రాజకీయాల్ని కలుషితం చేయటం,
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూకు ఏమాత్రం మోడీ సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ 120 ఏళ్లు పరిపాలన చేసిన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేరని చెప్పారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడమే మోడీ గొప్పదమని విమర్శించారు. అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యనం సుధీర్ బాబు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ తో పాటు 300 రెట్లు నిత్యావసర వస్తువులు ధరలు పెంచారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, రైతుల ఆత్మహత్యలు, పెద్ద ఎత్తున జరిగిన రైలు ప్రమాదాల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. సోదరుడు అడిగినట్టుగా 12 సంవత్సరాలు పరిపాలన, భారతదేశంలో అత్యధిక కాలం పరిపాలన చేశాననేటటువంటి సంకలు కొట్టుకోవటం, సంబరాలు చేసుకోవటం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. 12 సంవత్సరాలు కాదు కదా, 120 సంవత్సరాలు పాలన చేసినా కూడా మీ యొక్క నియంతృత్వ ధోరణి, మీ యొక్క డిక్టేటర్ పాలన భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేనటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. 12 సంవత్సరాలప్పుడు దేశం గతంలో 16 మంది ప్రధానమంత్రులు ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 16 మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో 56 లక్షల కోట్ల అప్పు ఉంటే దానికి జీడిపిగా ఈ దేశంలో సంపద సృష్టించడం జరిగింది. ఆ సంపద ద్వారాగా భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశంగా, ప్రపంచంలో ఒక గౌరవ మర్యాదలతో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పత్రికా సమావేశం యొక్క అంశం ఏంటంటే, గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో వారు వైఫల్యం చెందినటువంటి అంశాల గురించి ఈ రోజున మీడియా ద్వారాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలంలో, అంటే జనరల్గా ఏమంటారంటే ఒక టర్మ్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత చివరిలో చెప్పే మాట ఏంటంటే, మాకు నెక్స్ట్ టైం కూడా మేము వస్తే మేము అన్నీ క్లియర్ చేస్తామని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ 2వ టర్మ్ అయిపోయింది, 3వ టర్మ్లో కూడా వచ్చారు, కానీ పనులు మాత్రం శూన్యం. మాటలు మాత్రం కోట్లల్లో చెప్తారు, చేతల్లో మాత్రం శూన్యం, గుండు సున్నా. భారతదేశంలో గడిచిన 45 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి నిరుద్యోగం, 30 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి ద్రవ్యోల్బణం. మరి అలానే చూసుకుంటే 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండరు 1200 రూపాయల దాకా తీసుకెళ్ళి, అంటే 1200 సంవత్సరాలు చేసి ప్రజల దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 15 రోజుల యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. తొలుత యోగా శాస్త్ర పితామహుడు మహర్షి పతంజలి చిత్రపటానికి పూలమాలలు వేసి యోగా గురువులతో కలిసి జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన అలవాట్ల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన సాధనం యోగా అని వివిధ దేశాల ప్రజలు యోగాను ఆచరిస్తున్న పరిస్థితుల్లో జిల్లా ప్రజలు కూడా ప్రతిరోజు వారి దినచర్యలో భాగంగా యోగాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించాలన్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంచుతున్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
ఇప్పుడు రైస్ చేయగలిగిన వాళ్ళు అంటే మడమలు పైకి లేపండి, మడమలు పైకి లేపగలిగిన వాళ్ళు మాత్రమే మడమలు బాగా పైకి లేపండి. స్టార్ట్ చేస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ప్రాంగణంలో ఈ రోజు యోగా కార్యక్రమం చేయడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ప్రపంచంలో అందరూ కూడా యోగా యొక్క గొప్పతనాన్ని, యోగా యొక్క విలువని తెలుసుకొని ప్రపంచ దేశాలు కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తూ అడాప్ట్ చేసుకుంటున్న ఈ టైంలో మన దేశం నుంచి పుట్టినటువంటి ఈ యోగని మనం అందరం కూడా నేర్చుకొని మన జీవితంలో ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో యోగాని కూడా ఒక భాగస్వామ్యం చేసుకొని మన ఆరోగ్యాన్ని, మన కుటుంబానికి ఆరోగ్యాన్ని కూడా అందించే విధంగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఈ 15 రోజుల క్యాంపెయిన్ ని జూన్ 7 నుంచి 21వ తారీఖు వరకు ఈ క్యాంపెయిన్ కి పిలుపునివ్వడం జరిగింది. దీని నుంచి మనం అందరం కూడా ఒక స్ఫూర్తిని చూసుకొని ఈ యోగాని ఈ 15 రోజుల వరకు, లేదంటే ఆ ఇంటర్నేషనల్ యోగా డే అయిన 21వ తారీఖు ఒకరోజు కాకుండా ప్రతిరోజు ఇది మన జీవితంలో ఒక భాగం కనుక చేసుకున్నట్లయితే, ఇందాక సీఎం గారి సందేశాన్ని మనం వింటున్నప్పుడు ఆయన మాటల్లోనే విన్నాం, యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్న వారి ఆరోగ్యానికి, చెయ్యని వారి ఆరోగ్యానికి చాలా 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 వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇప్పుడు కోవిడ్ లాంటి ఎప్పుడు చూడనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మన బాడీ ఇమ్యూనిటీని పెంచుకొని మన బాడీని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా సిద్ధంగా ఉంచుకోవడానికి యోగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దేశంలో 12 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. నేడు భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలిచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు పేదల చెంతకు తెచ్చి అభివృద్ధికి చిహ్నంగా నిలిపారని అన్నారు. రైతులు, మహిళలు, యువత పారిశ్రామిక రంగంలో ఉద్యోగ కల్పనలో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా పరుగులు పెడుతుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు గుంటూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అది నేను చెప్పట్లా, భారతీయ జనతా పార్టీ చెప్పట్లా, జయప్రకాష్ నారాయణ చెప్పట్లా. దేశవ్యాప్తంగా కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి వచ్చిందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన. ఈ 12 సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, విశ్వాసానికి, వారి పట్ల ప్రజలకి ఉన్నటువంటి విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలకు వారు చేసినటువంటి సేవకి అదొక గొప్ప గుర్తింపుగా ఇవాళ దేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు భారతదేశం అంటే ఒక చులకన భావంతో ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నారు అంటే ఈ దేశంలో ఉద్యోగాల కల్పన కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాలు కానివ్వండి, అదేవిధంగా మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, యువకులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 4 ప్రధానమైనటువంటి అంశాలని తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలన ఏ రకంగా సాగుతా ఉందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం. 2014 నాటికి ప్రపంచంలో భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఇవాళ 2026 నాటికి 2025 నాటికి మనం 4వ స్థానానికి చేరాం. రాబోయేటటువంటి మరి కొద్ది రోజుల్లో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
నరేంద్ర మోదీ గారు 2014లో ప్రజల యొక్క విశ్వాసంతో గెలిచిన తర్వాత 2019లో అదే విశ్వాసాన్ని ప్రజలు కూడా కొనసాగించి మరలా వారికి నాయకత్వం అప్పచెప్పారు. 2024లో వారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకి పిఎం సమ్మాన్, కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో వారందరికీ కూడా, రైతులందరికీ కూడా బెనిఫిట్ చేసేటటువంటి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులతో పాటుగా మహిళల యొక్క సంక్షేమం చూస్తూ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతోటి ఏ రకంగా అయితే దేశవ్యాప్తంగా కూడా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేశారో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మహిళలందరూ అమరావతి రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్ష 349వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు జంజరం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గత 12 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాజధాని ప్రాంత అభివృద్ధి, రైతుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రాజధాని రైతులకి, కూటమి ప్రభుత్వం, మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం, మన రాజధానిలో ఈ సెకండ్ పూలింగ్, మళ్ళీ థర్డ్ పూలింగ్ కూడా నిన్న నిడుముక్కల మోతలకయ్యి తాడికొండ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు దాదాపుగా ఇంకా 1,75,000 ఎకరాలు 1,75,000 ఎకరాలు 50 గ్రామాలు ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాకపోతే మనం చేసే ఈ జేకేఆర్ ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మనం చేసే ఈ రైతుల కోసం రిలే నిరసన దీక్ష వలన రైతులంతా ఒకే మాట వినండి భూములు అయితే ఇవ్వకుండా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే భూమి ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చే ప్లాట్కి ఆ ప్లాట్ అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. అందుకని ఆ భూ సమీకరణతో పాటు భూ సేకరణ కూడా మనం 4 రెట్టింపులు డబ్బులు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 2 ప్యాకేజీలు ఇవ్వమంటున్నాం. వాళ్ళు ఫ్రీగా తీసి అమ్మేసుకుందాం అని ఈ పరిపాలన మర్చిపోయి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు. నేను బాగా గమనిస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి కూడా, గత 2014 గెలిచినాక అప్పటి నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి కూడా ఎవరు ఏదన్నా నిర్ణయాలు తీసుకొని రియల్ ఎస్టేట్ మీద మాత్రమే నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డెవలప్ అవ్వటం, రాజకీయ నాయకులు డెవలప్ అవడానికి, రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి మాత్రం ఆలోచించట్లా. అయితే నిన్న కూడా మళ్ళీ 2 గ్రామాల్లో ఇంకా వేరే గ్రామాల్లో కూడా రావటం జరిగింది అధికారులు. సీఎం గారు, నేను అనుకోవడం ఏంటంటే సీఎం గారి దృష్టికి మాత్రం వాస్తవాలు వెళ్ళట్లేదు. వీళ్ళు ప్యాకేజీ భూ సమీకరణ, భూసేకరణ ప్యాకేజీ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వండి, భూములు ఇవ్వరు అని స్పష్టంగా సీఎం గారికి వచ్చిన వాళ్ళు, అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు కావచ్చు, వాళ్ళు సీఎం గారి దృష్టికి మాత్రం స్పష్టమైన ఒక నిర్ణయం ఇట్లా అడుగుతున్నారని చెప్పటం ఆయనకి, ఆయన దృష్టికి తీసుకెళ్తారు డబ్బులు అడిగే విషయం. వాళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు వస్తున్నారు ముఖమాటానికి పోయి వాళ్ళ మేరు పొంది కోసం అక్కడికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేను అనుకుంటున్నా. అయితే ఫస్ట్ నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు హైదరాబాద్ గతంలో చూశాంగా చంప చెల్లు అనిపించి 2 సంవత్సరాలైనా ఇప్పటికీ అదే ధోరణి అవలంబిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేయలేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని ఓర్వలేకపోతున్నారు. నాడు అహంకారంతో ప్రజలను భయభ్రాంతులకు చేసిన విధానమే నేటికి వైసీపీ నేతలు అవలంబిస్తున్నారని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి నాదెళ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం పర్యటించారు. తూర్పు కాలంలో జరుగుతున్న పూడికతీత పనులు కొత్త వంతెన వద్ద నుండి పరిశీలించారు. ఈ సందర్భంగా అస్తవ్యస్త పనులపై ఇరిగేషన్ అధికారుల మీద ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చూశాను కదా, నేను ఆగాను, అక్కడ మెషిన్ దించేశాను, కాంక్రీట్ పాలు కూడా దించారు. మీరు ఏమనుకుంటున్నారు? మీరు
ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు కాంటాక్ట్ దాన్ని పక్క నుంచి? అదే చూపిస్తాను మీకు, నడుచుకుంటూ చూపిస్తాను మీకు. కేవలం మధ్యలో మెషిన్ పెట్టి అటు ఇటు జరిపేసి వర్క్ అయిపోయిందని చూపించడానికి దీనికోసం దానికన్నా బెటర్గా చేస్తాం, దానికన్నా అధ్వానంగా చేస్తాం పని. ఆ పని ఇరిగేషన్ కాలువ చేయాల్సింది ఎవరు? మీరే కదా. మీరు ఇక్కడ డ్యూటీలో ఉన్నాను, ఉద్యోగం చేస్తున్నాను, తీసుకోవడం బెటర్. మీరందరూ కూడా ఇట్లా పాటు చేసుకుంటారు. రెండు సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారనే కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల సహకారం అండా ఏమాత్రం లేకుండా కార్యకర్తలు ఒక పార్టీ ప్రోగ్రాంగా చేశారు. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా విలువైంది ఏ విధంగా ఓటర్ మహనీయుడు ఒక తీర్పు ఇస్తారు. ఓటర్ ఇచ్చిన తీర్పుని మనం అంతిమంగా మన ప్రజా జీవితంలో ప్రభుత్వంలో ఉన్న ఒక అవకాశాన్ని అంకిత భావంతో పనిచేసినప్పుడు అనేక సమస్యల పరిష్కారమే కాకుండా కొత్త ఆలోచనలతో మనం తీసుకొస్తున్న విధానాలు తద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు కూడా అధికారులపైన దురుసుగా ప్రవర్తించారనే సమాచారం నాకు వచ్చింది. ఇవి ప్రజలు గతంలో కూడా చూశారు. అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ప్రజల్లో కొంచెం ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన నిజమైన లబ్ధిదారులకు అందకపోతే తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. పార్టీలకు అతీతంగా మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదన్న తపనతోటి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. రైతులకి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే ఈరోజు మాట్లాడారో 29 మంది రైతుల దగ్గర కొన్నారు ధాన్యం. కొలిపర మండలంలో 12, తెనాలి మండలంలో 17 మంది రైతుల దగ్గర కొన్నారు. ఇది వాళ్ళ లెక్క. అదే మా కూటమి ప్రభుత్వం 5,300 మంది రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేసాం 75 కోట్ల రూపాయలతో. మొట్టమొదటిసారి చరిత్రలో ట్రైన్ పెట్టాం, తెనాలి నుంచి వ్యాగన్లు పెట్టి తరలించాం ధాన్యాన్ని. కనీస మద్దతు ధర రావాలని మారుమూల ప్రాంతాల్లో కూడా రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్య రంగంలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఇచ్చే ప్రతిష్టాత్మక 13వ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అవార్డులు 2026 గ్రహీతల తుది జాబితాను విజయవాడలోని ఎస్ఎల్వి గ్రూప్ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎల్వి గ్రూప్ అధినేత అవార్డ్స్ కమిటీ చైర్మన్ పి శ్రీనివాసరాజు విజేతల వివరాలను వెల్లడించారు. కరోనా వంటి క్లిష్ట సమయాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించిన వైద్యులను గౌరవించే ఈ పురస్కారాల ప్రకటనలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం ప్రతి సంవత్సరం నిర్వహించే రూట్స్ హెల్త్ సర్వీసెస్
38th యాన్యువల్ అవార్డ్స్ కార్యక్రమానికి సంబంధించిన అవార్డీస్ సెలక్షన్ పూర్తయింది. అవార్డ్స్ కమిటీ ఈ సంవత్సరం 2026కి సంబంధించిన అవార్డీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ కోణాల్లో ఆలోచించి. దానిలో భాగంగానే 2026వ సంవత్సరానికి కూడా మనం వివిధ విభాగాలకు చెందిన సీనియర్ డాక్టర్స్ని, మంచి సర్వీస్ ఓరియంటెడ్ డాక్టర్స్ని మనం 2026 అవార్డీస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి మన పి శ్రీనివాసరాజు గారు ఈ కార్యక్రమానికి మనకి చాలా సపోర్ట్గా ఉన్నారు ఈ సంవత్సరం. ఆయన కూడా మెయిన్ మనకి అసోసియేట్ పార్ట్నర్ ఈ సంవత్సరం. ఆయన ఆధ్వర్యంలో అలాగే అవార్డ్స్ కమిటీ చైర్మన్గా కూడా అసలు మరింత రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా దీనికి ఒక ఇంపార్టెన్స్ వచ్చేటట్టు మనం ఆయన సహకారంతో ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ ఇప్పుడు మనకి అవార్డ్స్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో అవార్డీస్ వాళ్ళని మన అవార్డీస్ కమిటీ చైర్మన్ రాజు గారిని అనౌన్స్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ ఫుడ్స్ కమిటీకి సంబంధించిన ఫుడ్స్ హెల్త్ ఫౌండేషన్ సంబంధించిన అవార్డ్స్ నారావారు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రూట్స్ కమిటీ వాళ్ళు డాక్టర్ విభాస్కర్ గారు కానీ లేకపోతే మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా ఈ హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలాగే ఈ హెల్త్కి సంబంధించి వచ్చేటప్పటికి డాక్టర్స్ మీద కొన్ని అపోహలు ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే డాక్టర్లు చేసే పనిలో చాలా వాల్యుబుల్ ఇంపార్టెన్స్ కోవిడ్ టైంలో మనం చూసాం. ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా వాళ్ళు చాలా వర్క్ చేసాం, అవన్నీ చూసామని. దాన్ని డాక్టర్స్ని కూడా చాలామంది ఇందులో కొంతమందిని ప్రతి సంవత్సరం అందరినీ సెలెక్ట్ చేయలేదు కాబట్టి కమిటీ తరఫున కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి కూడా ప్రమోట్ అంటే మేము సమాజంలో మిమ్మల్ని కూడా మంచి గుర్తింపు ఉందని తెలియజేయడానికి ఈ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వారు ఈ పని చేయడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపించి ఇందులో కూడా నేను కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం డాక్టర్ గారు అండ్ టీం అంటే. అలాగే ఈ సంవత్సరం టీంకి సంబంధించి డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి గారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కింద డాక్టర్ జి లక్ష్మీ ప్రసాద్ ఎంఎస్ జనరల్ సర్జన్, అలాగే ఆర్హెచ్ఎస్ అవార్డ్స్ కింద డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి ఎంఎస్ ఈఎన్టీ అండి, డాక్టర్ కోడే ప్రభాదేవి గారు ఎండి గైనకాలజిస్ట్, డాక్టర్ ఎస్ కేశవరావు గారు ఎంబీబీఎస్ అండి, అలాగే డాక్టర్ జి రమేష్ ఎంఎస్ డిఎన్డి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, డాక్టర్ కె వేణుగోపాల్ రెడ్డి ఎంబీబీఎస్ డయాబెటిలజిస్ట్, డాక్టర్ పిసి. ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ తమ పొలంలోకి తమను రానివ్వడం లేదంటూ బొబ్బ రజిత బొబ్బ వెంకట బాలకృష్ణ సంచలన ఆరోపణ చేశారు. తన తల్లి వెనిగిళ్ల వరంతో కలిసి విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొబ్బ రజిత కథనం ప్రకారం నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మపాలెం గ్రామంలో తన తల్లి వరమ్మ నుండి 2010 సంవత్సరంలో పసుపు కుంకుమగా ఇవ్వబడిన 2 ఎకరాల 90 సెంట్ల పొలం కబ్జాకు గురైందని, తనని తన పొలంలో అడుగు పెట్టనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన వదిన వైపు బంధువు దివి శ్రీనివాసులు చంపుతానని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య వచ్చేసి మా అమ్మగారి పేరు వెడిగంట్ల వరమ్మ సార్. కమ్మపాలెం విలేజ్ జలదంకి మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి సమస్య సార్. ఈమెకు సంబంధించి 2023 నుంచి సార్ సఫర్ అవుతున్నారు ఇంటి గురించి. అసలు మామూలుగా మీకు మొత్తం చూసిన తర్వాత 2006లోనే మా అన్నయ్య 2 ఆడపిల్లలు పుట్టారు, నేను పక్కకి వెళ్ళిపోతానని చెప్పేసి ఒక 3 ఎకరాల పొలం మా అమ్మగారి పేరుతో ఉన్న పొలం 3 ఎకరాలు గిఫ్ట్ చేయించుకొని 2 పిల్లలకి 1 ఎకరా ఆయనకు 1 ఎకరా తీసుకుని సపరేట్ ఫ్యామిలీలో ఉంటున్నారు సార్. ఆ రోజు నుంచి కూడా మాకు ఏ సమస్యలు లేదు సార్. ఆయన వాటికి ఆయన ఉంటున్నాడు. ఉన్న 2 పోర్షన్ నీళ్ళు మేమిద్దరం 1 పోర్షన్లో మా అమ్మ నాన్న నేను మా అన్నయ్య వదిన వాళ్ళ ఫ్యామిలీ అటు ఉండేవాళ్ళు సార్. లాస్ట్ వచ్చేసరికి 2022లో సార్ 2013 మా నాన్నగారు చనిపోయారు. 2022లో మా కమ్మపాలెం విలేజ్కి దగ్గరగా హైవే రోడ్డు వచ్చింది సార్. అక్కడే మా పొలం సార్. మా అన్నయ్యకి ఎక్కడైతే 3 ఎకరాలు ఇచ్చారో అక్కడే నాకు పసుపు కింద 2 ఎకరాల పొలం నాకు ఇచ్చారు సార్. అది ఎవరికి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళని. 2023లో ఆ రోడ్డు వచ్చిన తర్వాత భూముల రేట్లు పెరిగాయి సార్. దాంతో 2022 బ్రెయిన్ స్ట్రోక్ తో సఫర్ అవుతూ విజయవాడలో ఉండగా ఆ ఇంటి పార్టీషన్ వాళ్ళు పగలగొట్టేసి ఆ ఇల్లు అనేది లేకుండా చేసేసారు సార్. దీనిలో ముఖ్యంగా కాకర్ల సురేష్ గారు ఉదయగిరి ఎమ్మెల్యే గారు సార్, ఆయన ట్రస్ట్ పెట్టారు సార్. ఫస్ట్ దానిలో ఒక టీము ఏర్పాటు చేసుకుని దివి శ్రీను, గంటా అశోక్, గంటా సుబ్బానాయుడు అని చెప్పేసి కొంతమందిని జలదంకికి సంబంధించి జలదంకి మండలానికి సంబంధించిన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు సార్. ఆ రోజు నుంచి కూడా వీళ్ళ అరాచకాలకు అడ్డు లేకుండా అయిపోయింది సార్. వీళ్ళు ఈ దివి శ్రీను అనే వాళ్ళ అక్కే మా వదిన సార్. మా అన్నయ్య చేసుకుంది గట్టుపల్లి గ్రామం సార్, జలదంకి మండలం వాళ్ళది. ఇంకా అప్పటి నుంచి
అసలు మా మదర్ని ఆ ఇంటికి రానివ్వట్లేదు. ఆ ఉన్న పార్టీషన్ వాళ్ళు పగలగొట్టేశారు. ఆ బంగారం తీసేసుకున్నారు బ్యాంక్ లో పెట్టుకుంది. ఇంకా ఆమె ఏం చేయలేక ఆమె అసలే బ్రెయిన్ స్ట్రోక్ 2022 మార్చిలో. అయితే ఆ విజయవాడలో ఉంటూ అలా ఉన్నప్పుడు ఇంకా ఇల్లు లేదు సార్ ఆమె వెళ్ళాలంటే. దాంతో అర్జీ పెట్టుకొని జేసీ గారిని కలిసారు సార్ నెల్లూరు. సార్ ఎస్పీ ఆఫీస్కి పంపించారు సార్. ఎస్పీ ఆఫీస్ నుంచి అది జలదంకి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది సార్. వాళ్ళు విచారించి మీ మదర్ ఉండడానికి గోడ కట్టుకోవడానికి మీకేం అభ్యంతరం లేదు కదని చెప్పి మా అన్నయ్య దగ్గర ఒక లెటర్ తీసుకొని ఉండమన్నారు సార్. ఇక అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు రానివ్వట్లేదు సార్. ఆయనకేంటి అక్కడ కాకర్ల సురేష్ గారి అన్నదంటారు సార్. గంటా అశోక్కి, దివిశ్రీకి, దివి సుబ్బనాయుడికి వీళ్ళు ప్రతిసారి వచ్చి దాడి చేస్తారు సార్ ఇంటి మీద. ఇక ఆ తర్వాత మా అమ్మగారు ఇంక చేసేది ఏమి లేక ఆర్టీఓ కోర్టును ఆశ్రయించారు సార్. ఏమంటే నేను సీనియర్ సిటిజన్, నాకు ఉండడానికి లేదు, ఇట్లా నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మేము కూడా వదిలేదు సార్. మా అన్నయ్య మా అన్నయ్య ఏది చేయలేదు సార్. ఈ దివిశ్రీను, గంటా అశోక్, గంటా సుబ్బానాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక మళ్ళీ కలుద్దాం. నమస్కారం.